హాయ్, నేను మీ డాక్టర్ రాజా ప్రసాద్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. సర్జరీ అయిన తర్వాత, ఎస్పెషల్లీ లాప్రోస్కోపీ సర్జరీ అయిన తర్వాత చాలా మందికి 2-3 గంటలు నడిపిస్తాం. సో చాలా మంది అడుగుతారు, సార్ ఎంత ఇప్పుడు అయింది కదా ఆపరేషన్, వెంటనే నడిపిస్తే ఎట్లా అని. వెంటనే నడిపించడం వల్ల మనం కొన్ని కాంప్లికేషన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఏం కాంప్లికేషన్ అది, మనం కొన్నిసార్లు ఆపరేషన్ అనేది కొద్దిగా ఎక్కువ టైం పట్టినప్పుడు కాళ్ళలోని రక్తం అనేది గడ్డ కట్టే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని మనం వీనస్ థ్రాంబోసిస్ అంటాం. ఈ వీనస్ థ్రాంబోసిస్ వచ్చినప్పుడు కొన్నిసార్లు అది ఇట్ కెన్ బికమ్ అ సివియర్ కాంప్లికేషన్. సో సాధారణంగా మనకు ఆపరేషన్ ఎక్కువ టైం అయినప్పుడు ఆపరేషన్ అప్పుడు కూడా మనం ఏదో క్రేప్ బ్యాండేజ్ అయినా లేదంటే పంప్ అని పెడతాం. సో ఈ కాళ్ళలోనే రక్తం అనేది స్టాక్ అవ్వకుండా ఉండడానికి. కానీ ఆపరేషన్ 1 or 2 hours అయిన తర్వాత పేషెంట్ ఎక్కువసేపు పడుకోవడం కూడా మంచిది కాదు. ఆ బ్లడ్ క్లాటింగ్ అనేది అవ్వడం వల్ల ఆ వీనస్ థ్రాంబోసిస్ కానీ వచ్చింది అనుకుంటే కొన్నిసార్లు కాంప్లికేషన్ చాలా సివియర్ అవ్వచ్చు. సో అందుకనే ప్రతి పేషెంట్ కి 2 hours తర్వాత, అట్లీస్ట్ 1.5-2 hours తర్వాత కొద్ది మత్తది తగ్గిన తర్వాత లేసి నడిపిస్తాం. ఆ లేసి నడిపించడం వల్ల ఒకటి కాంప్లికేషన్ ని అవాయిడ్ చేయడం కాకుండా పేషెంట్ కి కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే 2 hours తర్వాత నేను లేచి నడవగలిగాను అంటే ఆపరేషన్ నెక్స్ట్ డేకి నేను అంతా లేచి నేను నడవగలన్న కూడా కొద్దిగా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. దీన్ని మనం ఎర్లీ అంబులేషన్ లేదంటే మనం ఫాస్ట్ ట్రాక్ సర్జరీలో ఒక భాగం అది.